హలో వ్యూవర్స్, ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ పండుగని సకుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఆడంబరాలతో పూజ చేస్తేనే స్వామి అమ్మవార్లు పూజను స్వీకరిస్తారా? మనం నిండు మనసుతో సంతోషంగా స్వామికి ఏది సమర్పించినా తృప్తిగా స్వీకరిస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మన ఇంట్లో పూజ ఎలా జరిగిందో ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను. అష్టలక్ష్మి దీపాన్ని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాను. ఈరోజు నా పూజ పనులు తెల్లవారుజామున 3 గంటలకే మొదలయ్యాయి. ఏ పండుగ రోజైనా సూర్యోదయానికంటే ముందే అంటే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసుకొని మిగిలిన పూజా పనులు మొదలుపెట్టాలి. ముందుగా సుగంధభరితమైన అగరబత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితోనే మిగిలిన దీపాలను వెలిగించాలి. వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పుష్పాక్షంతలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మన ఇంట్లో అష్టలక్ష్మి పూజను చేసుకున్నాను. ప్రత్యేకించి అష్టలక్ష్మి పూజని శ్రావణ మాసంలో ఆచరిస్తే చాలా మంచిది. ఇలా ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని గుమ్మానికి కుడివైపున రాగి చెంబుని ఏర్పాటు చేసుకొని దీపాన్ని వెలిగించాను. చక్కగా దీపానికి పుష్పాక్షంతలను సమర్పించి ధూపాన్ని సమర్పించాను. కమెంట్స్లో చాలామంది అంటుంటారు ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ఒకటి పోతే ఒకటి వస్తుంది అని. వాటన్నిటికీ మనం ఆచరించవలసింది సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయడం. ఈ మాట వినడానికి కొంచెం కొత్తగా, అలాగే నిద్ర లేవడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. కాకపోతే సంకల్పంతో ఏ పని చేపట్టినా సరే దాన్ని విజయవంతంగా సాధిస్తాము. మన ఇంటి తులసమ్మ దగ్గర దీపాన్ని వెలిగించుకున్నాను. విశేషంగా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకోవడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నది నిర్మూలింపబడుతుంది. చూస్తున్నారు కదా, ఒక చిన్న దీపమైన ఇంట్లో వెలిగించడం వలన ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తుందో. చూస్తుంటేనే ఇలా ఉన్నప్పుడు మనం చేస్తే ఇంకెలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా శుభ ఫలితాలనైతే పొందుతాము. ఇవన్నీ కూడా పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు పాటించినవే. ఇంటిని శుభ్రపరచుకొని పూజను చేసుకునేసరికి చూశారు కదా టైం ఎంత అయిందో. తెల్లవారుజామున ముగ్గును పెట్టడం వలన ఆ చీకట్లో మీకు కనిపించలేదని ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను. ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇంటి ముందు ఇలా ముగ్గును పెట్టుకుని దీపాన్ని వెలిగిస్తే ఎంత అందంగా ఉందో. ఇలా చేయడం వలన ఖచ్చితంగా ఆ ఇంటికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మొదటగా ద్వారలక్ష్మిని పూజించి ఆ తర్వాత నైవేద్యాన్ని తయారు చేసుకున్నాను. ఈరోజు అష్టలక్ష్మి పూజ కోసమని ఇక్కడ 2 పీఠాలను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పండుగ రోజు అష్టలక్ష్ములు తెల్లవారుజామునే తలంటు స్నానం చేసి అలంకరణకు వేచి చూస్తున్నారు. అమ్మవార్లకు అలంకరించడానికి ఇక్కడ వస్త్రాలను సిద్ధం చేసుకున్నాను. అన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నవి తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఒకే రకం కాకుండా వివిధ రకాల రంగుల్లో సెలెక్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా ఇంట్లోని చిన్న చిన్న విగ్రహాలకు వస్త్రాలంకరణ ఎలా చేయాలో చాలామంది అడుగుతుంటారు. ఒకసారి చూసేసేయండి. సులువుగా అమ్మవారికి వస్త్రాలను ఇలా అలంకరించుకోవచ్చు. మన పూజ గదిలోని దేవుని చిత్రపటాలను పసుపు చామంతులు అలాగే గులాబీలతో అలంకరించుకున్నాను. ఈరోజు అమ్మవారికి కమలాన్ని అలాగే సుగంధభరితమైన మల్లె పువ్వులతో అలంకరించాను. మన ఇంటి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందంగా తులసిమాలతో అలంకరించాను. ఇలా పూజ మొదలు పెట్టానో లేదో కనిష్క వచ్చి ఇక్కడ అరటిపండు తీసుకుంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందంగా ముస్తాబైన అష్టలక్ష్ములను ఇక్కడ పీఠంపై ఏర్పాటు చేసుకుంటున్నాను.
అలా అలంకరించి పీఠంపై ఏర్పాటు చేస్తుంటే చిన్న పిల్లలను అలంకరించి కూర్చోబెడుతున్నట్లే అనిపించింది. చాలా ముద్దుగా ఉన్నారు. అందంగా వస్త్రాలతో అలంకరించి పసుపు కుంకుమను సమర్పించిన తర్వాత అమ్మవార్లు చాలా కలగా అనిపించారు. వారి ముఖాల్లో సంతోషమైతే మాటల్లో చెప్పలేను. ఇక్కడ స్వామివారికి తిలకధారణ చేస్తున్నాను. ఈరోజు విశేషంగా స్వామివారికి డాలియా పువ్వు అంటే డేరా పువ్వును సమర్పిస్తున్నాను. అష్టలక్ష్మి పూజలో ఖచ్చితంగా ఉండవలసినవి మందార ఆకులు. శ్రావణ మాసంలో అష్టలక్ష్మి పూజను ఎలా ఆచరించాలో వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అందులో నేను చాలా క్లియర్గా పూజ గురించి చెప్పాను, అందరికీ ఉపయోగపడుతుంది. ఇలా మందారాకులను చక్కగా గంధం కుంకుమలతో అలంకరించి దీపారాధనకు సిద్ధం చేసుకున్నాను. అష్టలక్ష్మి పూజలో 8 దీపాలను వెలిగించాలి. చూస్తున్నారు కదా, ఆ మందారాకులపై చక్కగా ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకించి కొత్త మట్టి ప్రమిదలను కూడా ఉపయోగించుకోవచ్చు. కొత్త బియ్యం అలాగే మంగళకరమైన వస్తువులతో నింపి ధనలక్ష్మి కుంచాన్ని తులసి ఆకులు అలాగే పుష్పాలతో అలంకరించుకున్నాను. అష్టలక్ష్మి పూజ కోసమని నా దగ్గరున్న రంగోలీ ఫిల్టర్ని ఉపయోగించి లక్ష్మీదేవి రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. చక్కగా ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. దీపారాధనకు 2 లేదా 3 వత్తులను ఒక వత్తిగా చేసి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సుగంధభరితమైన అగరబత్తులతో దీపారాధన చేసుకోవాలి. దీపాన్ని ఏకహారతితో వెలిగిస్తే చాలా మంచిది. అష్టలక్ష్మి పూజకి విశేషంగా లక్ష్మీ గవ్వ, తామరగింజ అలాగే రూపాయి నాణ్యాన్ని దీపం దగ్గర పెట్టుకోవాలి. ఇలా దీపారాధన చేసుకొని చక్కగా పుష్పాక్షంతలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకోవాలి. ఆ వెలుగుతున్న దీపాలనే అష్టలక్ష్ములుగా మనం భావన చెందాలి. విశేషంగా అష్టలక్ష్మి పూజను మనం ఆచరించడం వలన అన్నింటా విజయాన్ని సాధిస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గరున్న పాట్స్లో నిండుగా చిట్టి గాజులు, బంగారు పుష్పాలు, నాణేలను, లక్ష్మీ గవ్వలను, తామర గింజలను ఏర్పాటు చేసుకున్నాను. విశేషంగా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన ఈ మంగళకరమైన వస్తువులను పూజలో ఏర్పాటు చేసుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా పూజనాచరించడం వలన ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా స్వామి అమ్మవార్లు మనల్ని అనుగ్రహిస్తారు. చూస్తున్నారు కదా, పట్టుబట్టల్లో స్వామివారు పెళ్లి కొడుకులా ఎలా ముస్తాబయ్యున్నారో, అలాగే అమ్మవారు సిగ్గులొలుకుతూ పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యారు. స్వామి అమ్మవార్ల అర్చనకు ఈరోజు విశేషంగా బిల్వపత్రాలు, దవనం, మరువం అలాగే సుగంధభరితమైన పుష్పాలను ఉపయోగిస్తున్నాను. ఇలా స్వామి అమ్మవార్లకు అర్చన చేసుకొని పంచహారతిని సమర్పించాను. విశేషంగా శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతం, అందులోనూ అష్టలక్ష్మి పూజను చేసుకున్నాను. అందుకే ముత్యాల హారతిని సమర్పిస్తున్నాను. ఆ దీపపు కాంతుల్లో స్వామి అమ్మవార్ల ముఖారవిందం వర్ణించడానికి మాటలు చాలవు.
స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పండ్లు అలాగే పాయసాన్ని సమర్పించాను. పూజానంతరం స్వామి అమ్మవార్లకి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను. కష్టాలొచ్చినా ఎదుర్కొనే శక్తిని, అలాగే ఎందులోనూ లోటు లేకుండా మనందరినీ చల్లగా చూడమని ఆ స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను. మీ అందరూ పండుగను ఎలా జరుపుకున్నారో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్.